మంచిది. మరి ఈ సమయంలో అరే అమూల్య పాడతారా? సరే, ఈలోపు మన సహోదరి లలితమ్మ గారు పాట పాడతారు. తర్వాత పాడాల్సిన వాళ్ళు సిద్ధపడండి. లలితమ్మ గారు వచ్చి ఒక పాట పాడి దేవుణ్ణి గణపరుస్తారు. హల్లెలూయా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా? నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా? మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని, నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుండును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుండును పవిత్రతతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని, నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా
మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. హల్లెలూయా. అలాగే మరి షేతు గారు కూడా వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని ఘనపరుస్తాడు. నీ మనసులో ఉన్నది ఎన్నడైనా తప్పిపోదయా, నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నీకే ఆరాధనా నీకే ఆరాధనా. నీ మనసులో ఉన్నది ఎన్నడైనా తప్పిపోదయా, నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చుటకు నిబంధన దూతగా దిగి వచ్చావు. ప్రవక్తల ప్రవచనాలు నెరవేర్చుటకు నిబంధన దూతగా దిగి వచ్చావు. ఇప్పబడిన పుస్తకములో వధువును సమకూర్చుటకు వచ్చావు. ఇప్పబడిన పుస్తకములో వధువును సమకూర్చుటకు వచ్చావు. నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నీకే ఆరాధనా. నీ మనసులో ఉన్నది ఎన్నడైనా తప్పిపోదయా, నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. నా యేసయ్యా నా యేసయ్యా నీకే ఆరాధనా. ప్రకటన 10వ అధ్యాయములో బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చావు. ప్రకటన 10వ అధ్యాయములో బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చావు. ఇప్పబడిన పుస్తకములు వధువును సమకూర్చుటకు వచ్చావు. ఇప్పబడిన పుస్తకములు వధువును సమకూర్చుటకు వచ్చావు. నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నీకే ఆరాధనా.
మనసులో ఉన్నది ఎన్నడైనా తప్పిపోదయా, నీ ప్రణాళిక ఎన్నడైనా మారిపోదయా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. హల్లెలూయా. అమూల్య అహల్య కూడా ఒక పాట పాడతారు. తర్వాత పాటల కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం.
మంచిది, పాటలు ఇంతటితో ముగించుకుందాం. మరి ఈ సమయంలో పాటల కంటే ప్రాముఖ్యమైనది దేవుని యొక్క వాక్యం. మరి అలాగే సాక్ష్యం చెప్పాలని ఎవరైనా ఆశపడినట్లయితే లేచి నిలబడి మీ సాక్ష్యాన్ని క్లుప్తంగా చెప్పండి. ఎవరు లేనట్లయితే మనందరం లేచి నిలబడి వాక్య భాగంలోనికి వెళ్ళబోయే ముందుగా కొద్ది నిమిషాలు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి అని ప్రతి ఒక్కరూ కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉన్నారు. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, ఆది అంతములు లేని గొప్ప దేవా, మీకు స్తోత్రములు 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 తండ్రి. కేవలం మీ యొక్క అనాది ప్రణాళికతో నన్ను పిలిచి నన్ను ప్రత్యేకపరిచి ఈరోజు ప్రభువా సజీవుల లెక్కలో నన్ను నిలబెట్టినందుకు స్తోత్రములు తండ్రి. నేను ఇంకా పరిపూర్ణుని కానందుకే నా ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్న గొప్ప దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఇంకా నేను మారలేదని, ఇంకా మీకు విధేయుడిగా జీవించట్లేదని, ఇంకా నాలో ఏదో లోపం ఉందని దాన్ని సరిచేసుకునే అవకాశాన్ని మళ్ళీ మళ్ళీ నాకు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రములు ప్రభు అని ప్రతి ఒక్కరు కొద్ది నిమిషాలు మన హృదయాన్ని తెరుద్దాం. మన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరిద్దాం. ఆ రోజు హన్నా ఎలాగైతే పూర్తిగా తన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించిందో అలాగే మనము కూడా మన హృదయాంతరంగములో నుండి ఆ దేవుణ్ణి మన మధ్యకు ఆహ్వానిద్దాం. పరిశుద్ధుడా, నీవు మాట్లాడితే నేను బ్రతుకుతాను తండ్రి, నీవు మాట్లాడకపోతే నేను చనిపోతాను ప్రభువా. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిదుర కరువాయెనే. నీవు మాట్లాడని రోజునా నా కనులకు నిదుర కరువాయెనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. నీ సన్నిధి పచ్చిక బయలాయెనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, నీవు కనిపించని రోజునా ఒక క్షణముక యుగముగా మారినే. నీవు కనిపించని రోజునా ఒక క్షణముక యుగముగా మారినే. నీవు కనిపించిన రోజునా యుగ యుగాల తలపు మది నిండెనే. నీవు కనిపించిన రోజున
తలపు మది నిండెనే యుగ యుగాల తలపు మది నిండెనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము గణనీయము విశ్వమంత నీ నామము గణనీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. నిజమే ప్రభువా, నీవు మాట్లాడని రోజు అసలు రోజే కాదు ప్రభువా. నీవు లేని దినము అసలు అది వ్యర్థము ప్రభువా. కాబట్టి మీ మాటల కొరకు మేము ఎదురు చూస్తూ ఉండగా మా మధ్యకు దిగి వచ్చి కొద్ది నిమిషాలు తండ్రి మీ మాటలు చేత మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా అని ప్రతి ఒక్కరూ మరి ప్రార్థనలో ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఆల్రెడీ గత కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్న అంశాన్ని మనం కొనసాగించుకుంటాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు చదువుకుందాం. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి నుంచి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనుసుండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను. ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెను ఉండెను. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండెను. ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. చాలండి చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవము కలిగిన యేసయ్య మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ప్రభువా మీ నామాన్ని జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చినందుకు స్తోత్రములు. ఇప్పటి వరకు మేము పాడిన పాటల ద్వారా మహిమ పొందారు. ఇప్పుడు చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి కొద్ది నిమిషాలు తండ్రి మా మనసుల్లో ఉన్న సందేహాలను వాక్యము ద్వారా వర్తమానము ద్వారా మీరు తొలగించమని, మా సందేహాలన్నిటినీ మీరు తీర్చమని, ఈరోజు మేము కలిగి ఉన్న వర్తమానం, మేము వెళుతున్న మార్గము సరైనదా కాదా అని మరొక్కసారి పరిశీలించుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. మేము ఏదైతే గ్రహించలేకపోతున్నామో దాన్ని ప్రవక్త ద్వారా మాకు తెలియచేస్తూ ఈరోజు వరకు ప్రభువ మమ్మల్ని వర్తమానంలో స్థిరముగా నిలబెట్టినందుకు మీకు స్తోత్రములు తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీ యొక్క స్వాధీనంలోకి తీసుకోండి. ఏ హృదయానికి వాక్యము కావాలో అది మీరే వ్యక్తిగతముగా వారికి బయలుపరచమని, మీ మాటల్లో దాగి ఉన్న సృజనాత్మకమైన శక్తిని, నిత్య జీవాన్ని మేము రుచి చూసే కృపను మాకు దయచేయమని, ఈ సమయాన్ని మా అందరికీ ఆశీర్వాదకరముగా మార్చమని, ఇక్కడ పనిచేసే అంధకార శక్తులను దూరపరిచి మీ యొక్క ఆత్మ ఆధ్వర్యంలో ఈ కోడికను జరిగించుకొని మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు అను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. మంచిది. మరి ఈ సమయంలో
దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మరి ఈ సమయంలో ఇప్పటి వరకు చక్కని పాటల ద్వారా మన దేవుణ్ణి గణపరిచాం. మరి పాటల కంటే ప్రాముఖ్యమైనది దేవుని యొక్క వాక్యము కాబట్టి చదవబడిన వాక్యాన్ని ఉద్దేశించి ప్రకటన గ్రంథంలోని మరొక భాగం 48వ భాగంలోనికి మనం వచ్చాం. మరి ఆల్రెడీ పోయిన ఆదివారం కొన్ని ప్రశ్నలు నేను చెప్పటం జరిగింది. ఎందుకు ఈ ప్రశ్నలు అంటే, మనం అలా ప్లెయిన్గా వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతే మధ్య మధ్యలో కొంతమందికి కొన్ని సందేహాలు ఉండొచ్చు. వాటిని మళ్ళీ అడిగి దాని గురించి మరి తెలుసుకునే లోపే మన వేరొక భాగంలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. అలా ఏమైందంటే ఆ ప్రశ్నలన్నీ ప్రశ్నల్లాగే మిగిలిపోతాయి. అప్పుడు వర్తమానము పట్ల మనకి సరైన అవగాహన ఒక్కొక్కసారి ఉండదు. అందుకని మనం అప్పుడప్పుడు ఆగి ప్రశ్నలు జవాబుల ద్వారా మరొక్కసారి మనం క్లారిటీ తెచ్చుకోవాలి. పోయిన వారం మరి కొన్ని ప్రశ్నలు అడిగాను నేను. వాటిని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకొని తర్వాత మొదటి ముద్రలోనికి మనం సమయం ఉంటే వెళదాం. మొదటి ప్రశ్న ఏంటంటే, మనం ఆల్రెడీ చూసాం, మన ప్రవక్త బ్రన్హామ్ గారి పరిచర్యలో 3 ఈడ్పులు ఉన్నాయని నేను ఆల్రెడీ చెప్పాను. ఆ 3 ఈడ్పులు ఏంటో మీకు తెలిస్తే ఒకసారి చెప్పండి. 3 ఈడ్పులు ఉన్నాయని, 3 స్టెప్పులు ఉన్నాయని, 3 శిఖరాలను మన ప్రవక్త చేరుకున్నాడని ఆల్రెడీ నేను చెప్పాను. ఆ 3 ఏంటి? ఫస్ట్ ఈడ్పు ఏంటి చెప్పండి? ఆయన పరిచర్యలో మొదటి శిఖరం ఏంటి? మొదటి ఈడ్పు ఏంటి? ఈడ్పు అనగా అర్థం ఏంటి? అదొక స్టాండర్డ్ అని నేను ఆల్రెడీ చెప్పాను. దేవుడు మన ప్రవక్తను ఈ లోకానికి తెలియచేయటం కోసం దేవుడు ఆయనకి ఏమిచ్చాడంటే అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు చేసే వరాన్ని దేవుడిచ్చాడు. సేమ్ మన దేవుడు కూడా భూమి మీద ఉన్నప్పుడు ఎలా ప్రజలకు తన్ను తాను పరిచయం చేసుకున్నాడంటే ఆయన చేసే అద్భుతాలు, మహత్కార్యాల ద్వారా అనేక మంది దేవుని యందు విశ్వాసం ఉంచారు. అలాగే సేమ్ మన ప్రవక్తను కూడా దేవుడు ఏం చేశాడంటే మొదటి ఈడ్పు అంటే అద్భుతాల ద్వారా, స్వస్థతల ద్వారా హీలింగ్ సర్వీసులు ఎక్కువ చేశాడు ఆయన. వాటి ద్వారా ఈ ప్రపంచానికి ఆయన ఏంటో దేవుడు తెలియచేశాడు. అందుకే మనం చూస్తే ప్రతి న్యూస్ పేపర్లో ఆయన గురించి ఏదో ఒక ఆర్టికల్ ఆయన మీద ఉంటుంది. నిన్న పలానా చోట ఆయన అద్భుతాలు చేశాడు, రేపు మళ్ళీ పలానా చోటుకి వెళ్ళబోతున్నాడు, ఎవరికైనా హీలింగ్ కావాలనుకుంటే, స్వస్థత కావాలంటే ఆయన కోటానికి వెళ్ళండి అని పేపర్లో ఎప్పుడు ఏదో ఒక న్యూస్ ఆయన గురించి ఉంటానే ఉంటుంది. ఇప్పటికీ ఉన్నాయి, మీరు కావాలంటే చూసుకోవచ్చు. కాబట్టి ఆయన పరిచర్యలో 3 ఈడ్పులు ఏంటంటే, ఫస్ట్ ఈడ్పు ఆయన అద్భుతాలు, మహత్కార్యాలు, వాటి ద్వారా ప్రజలకు ఆయన ఏంటో తెలిసింది. తర్వాత రెండవది ఏంటి చెప్పండి? హృదయ రహస్యాలను చదివాడు ఆయన. మన దేవుడు కూడా అంతే కదా. సమరయ స్త్రీ దగ్గరికి లేమన్నాడు, నీకు 5 భర్తలు ఉన్నారు అని చెప్పాడు. పేతురు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? నీవు పేతురు, మీ నాన్న పేరు సీమోను అని చెప్పాడా లేదా? ఇలా మన దేవుడు మానవ హృదయాలను ఎలాగైతే చదివాడో మన ప్రవక్త కూడా మనం వెళ్ళి ఎదురుగా నిలబడితే మన అంతరంగంలో ఏముందో చెప్పేవాడు, మనం ఎక్కడ తప్పిపోయామో చెప్పేవాడు. అవునా? కాబట్టి ఇది ఆయన జీవితంలో రెండవ ఈడ్పు. అయితే ఈ రెండిటి తర్వాత దేవుడు ఏం చేశాడంటే అసలైన శిఖరము దగ్గరకు తీసుకెళ్ళాడు. ఏంటిదంటే పరిపూర్ణమైన వాక్యము. ఒక మనిషి జీవితాన్ని పరిపూర్ణమైన స్థితిలోనికి తీసుకెళ్లేది ఏంటంటే వాక్యము మాత్రమే. అవునా? ఇప్పుడు ఈ 3 అన్నిటికంటే ప్రాముఖ్యమైనది 3వ ఈడ్పు. అన్నిటికంటే ఆకర్షణీయమైనది ఏంటంటే మొదటి ఈడ్పు. అవునా? నేను మీ ఊరు వచ్చి, సత్తనపల్లి వచ్చి ఎవరినైనా సరే చనిపోయిన వ్యక్తిని సపోజ్ నా ప్రార్థన ద్వారా బ్రతికించాను అనుకో, అప్పుడు మీరు ఏం చేస్తారు? నేను చెప్పిన వాక్యాల కంటే నేను చేసిన అద్భుతాన్ని ఎక్కువగా పబ్లిసిటీ చేస్తారు. అవునా? అందరూ దేని గురించి చెప్పుకుంటారు? పాలు వాక్యం చెప్తాడని కాదు, చచ్చిన ఆయన్ని బతికించాడనే విషయం ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళింది. కాబట్టి 3 ఫస్ట్ది ఏంటంటే ఆకర్షణీయమైంది మొదటి ఈడ్పు. కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అవునా కాదా? నేను చచ్చిన ఆయన్ని బ్రతికించి కూడా నేను చచ్చి పాతాళం వెళ్ళొచ్చు. అవునా కాదా? అందుకే ఆ రోజు అనేకులు
నన్ను చూసి ఏమంటారు? ప్రభువా ప్రభువా, నీ నామం పేరిట మేము అద్భుతాలు చేశాం, మహత్కార్యాలు చేశామన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అన్నాడు. అవన్నీ ప్రజలను ఆకర్షించేవే, కానీ పరలోకానికి పనికిరావు. ఒకసారి చూద్దాం బైబిల్లో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము  వారిని తెలుసుకొందురు, ప్రతివాడును ప్రవేశింపడు కాని చేయువాడే ప్రవేశించును. అలాగే అది చదవండి. ఆ దినమందు, ఇది చూడండి, ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా. కాబట్టి ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను మీ ఊరు వచ్చి అద్భుతాలు మహత్కార్యాలు చచ్చిన వాళ్ళను కూడా బ్రతికించవచ్చు, కానీ వాటి వల్ల నేను పరలోకం వెళ్తానో లేదో నాకే గ్యారంటీ లేదు. ఇవన్నీ చేసి రేపు నేను ఎడమ వైపున నిలబడవచ్చు. కాబట్టి ఎడమ వైపున ఉన్న వాళ్ళందరూ చెప్తున్న మాటలు ఇవి. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా, మేము నీ నామమందు ప్రవచింపలేదా? దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమందు అనేకమైన అద్భుతములు చేయలేదా? కాబట్టి ఇప్పుడు మీకే ఆన్సర్ వచ్చేసింది. ఈ 3 మెట్టుల్లో ఆకర్షణీయమైంది ఇదే కావచ్చు, కానీ నేను పరలోకానికి తీసుకెళ్లేది మాత్రం ఇది కాదు, ఇది కూడా కాదు. అందుకే వాళ్ళు ఏమన్నారు? నీ నామమున ప్రవచింపలేదా? రెండవది. అద్భుత కార్యములు చేయలేదా? ఫస్ట్ది. మరి ఏది మనల్ని తీసుకెళ్లేది? 3వ ఈడ్పు. దేవుని యొక్క వాక్యమే మనల్ని పరిపూర్ణులుగా మార్చి రేపు సమాధి నుండి మనల్ని విమోచించేది దేవుని యొక్క వాక్యమే. కాబట్టి సహోదరులారా, అందుకే దేవుడు ప్రవక్తను అంచెలంచెలుగా తీసుకెళ్లి చివరి ఆఖరికి ఎక్కడ నిలబెట్టాడంటే పరిపూర్ణమైన వాక్యాన్ని ఆయనకిచ్చి వధువును సిద్ధపరచమని 3వ ఈడ్పులోనికి దేవుడు ఆయన్ని ప్రవేశపెట్టాడు. కాబట్టి ప్రవక్త యొక్క పరిచర్యలోని 3 ఈడ్పులు అవి. ప్రవక్త అన్నాడు, కావాలంటే చూడండి, మీకు రుజువు కోసం తర్వాత మీరు చదువుకోండి. మొదటి ఈడ్పు ఏంటి ఇక్కడ చదవండి? స్వస్థత. 2వ ఈడ్పు ప్రవచించుట. 3వ ఈడ్పు వాక్యమును తెరచుట, మర్మములన్నీ బయలుపరచుట. ఇంకా చూడండి ఏమన్నాడు? మరియు గుర్తుంచుకొనండి, 3వ ఈడ్పు 7 ముద్రలు విప్పబడుట అయ్యున్నది. వాక్యములో ముద్రించబడి దాగి ఉన్న సత్యములను బయలుపరచుట అయ్యున్నది. అది 3వ ఈడ్పు. ఈరోజు మనం దృష్టి పెట్టాల్సింది దేని మీద? 3వ ఈడ్పు మీద మనం దృష్టి పెట్టాలి. అందుకే మనం ఎక్కువగా అద్భుతాల గురించి, కడుపుల నొప్పి గురించి, జ్వరాల గురించి మన సంఘంలో ఎక్కువగా మనం మాట్లాడం. ఎందుకంటే అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మనం మాత్రం గట్టిగా పట్టుకోవాల్సింది దేన్ని? వాక్యాన్ని, వాక్య నెరవేర్పుని ఎప్పుడైతే మన జీవితంలో ప్రథమ స్థానంలో ఉంచుతామో అదే ఒకరోజు మనల్ని పరిపూర్ణులుగా మార్చేది. కాబట్టి ఈ 3వ ఈడ్పులోనికి ప్రవేశపెట్టడానికి దేవుడు ఆ రోజు సూర్యాస్తమయం, సన్సెట్ అనే పర్వతం మీదకి దేవుడు దిగివచ్చి మన ప్రవక్తను ఆ మేఘములోనికి కొనిపోయాడు. ఇది ఫస్ట్ ప్రశ్నకు సమాధానం. రెండవది ఏంటి? 1963లో అమెరికాలో సన్సెట్ అనే పర్వతము దగ్గర జరిగిన సంఘటన ఏంటి? ఆల్రెడీ మనం వివరించుకున్నాం. ఆ రోజు ఏం జరిగింది? ఫిబ్రవరి 28, 1963లో మన ప్రవక్త ఎక్కడున్నాడు? ప్రార్థన కోసం ఆ సన్సెట్ అనే పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక గొప్ప పేలుడు సంభవించింది. అవునా? ఆ దేశమే నివ్వెరపోయేటట్టుగా ఆ పేలుడు సంభవించినప్పుడు అదేంటని మన ప్రవక్త ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? దూతలు ఆయన దగ్గరికి చుట్టూ దిగివచ్చి ఆయన చుట్టూ చేరి ఆయన అలా ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? పైన మేఘము దగ్గరికి కొనిపోయారు. అక్కడ ఎవరున్నారంటే మన దేవుడు ఉన్నాడు. అందరూ వింటున్నారండి? ఆ మేఘం ఎక్కడ ఏర్పడింది? 26 మైళ్ళ ఎత్తులో, అసలు మేఘాలు ఏమీ లేని ప్రదేశంలో ఆ సాయంత్రం వేళ ఆ మేఘం అనేది ఏర్పడింది. అందుకే దాన్ని మర్మయుక్తమైన మేఘము అని ఆల్రెడీ లైఫ్ అనే మ్యాగజైన్లో కూడా దాని గురించి ముద్రించారు. ఇది ఎప్పుడు వచ్చిందంటే మే 17వ తేదీలో
1963లో దీని గురించి ఆ మ్యాగజైన్లో ముద్రించారు. అప్పుడు ఏమని రాశారంటే, ఇదొక మర్మయుక్తమైన మేఘము. దాని గురించి ఎవరికి సరిగ్గా తెలియదు, ఎందుకు ఏర్పడిందో కూడా తెలియదు. అయితే మన ప్రవక్త ఏమన్నాడు, ఆ మేఘాన్ని ఇటు నుంచి కాదు కానీ ఇటు తిప్పి చూడమని చెప్పాడు. అప్పుడు అందులో ఎవరున్నారు, మన దేవుని యొక్క మొక్క ఛాయలు అందులో కనిపించినాయి. కాబట్టి ఇది ఇంత గొప్ప సంఘటన 1963లో జరిగింది. ఇది దేన్ని చూపిస్తుందంటే వాక్య నెరవేర్పును చూపిస్తా ఉంది. ఏ వాక్యాన్ని? ప్రకటన 10:1లో ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆయన బలిష్ఠుడైన దూతగా విప్పబడిన పుస్తకముతో ఆయన దిగి వచ్చాడు. అవునా? ఆయన మేఘము ధరించుకొని ఉండెను అని రాయబడింది. కాబట్టి ప్రకటన 10:1లో ఏదైతే మనం చూసామో ఎగ్జాక్ట్గా 1963లో అదే జరిగింది. కాబట్టి మన దేవుడు ఎలా వచ్చాడో అది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు దిగి వచ్చాడు కాదు, ఎలా దిగి వచ్చాడు, ఎందుకోసం దిగి వచ్చాడు, దాని వెనక ఉన్న పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి, అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు చాలా మంది దేవుడు వచ్చేసాడు, రాకడైపోయింది, రెండవ రాకడ 63లోనే జరిగిపోయిందని చాలా మంది ఈరోజు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు వర్తమానంలోనే. అందుకని మనం ఆయన ఎలా వచ్చాడు, బలిష్ఠుడైన దూతగా. దూత అంటే అర్థం ఏంటి? వర్తమానికుడు. వర్తమానికుడు ఎందుకు వస్తాడు? వర్తమానాన్ని మోసుకొని వస్తాడు. ఆయన ప్రజల్ని సిద్ధపరచడానికి వస్తాడు. కాబట్టి 63లో ఎలా వచ్చాడు? ఆయన బలిష్ఠుడైన దూతగా దిగివచ్చి విప్పబడిన పుస్తకముతో దిగివచ్చి మన ప్రవక్తను ఆ యొక్క చివరి ఈడ్పులోనికి ప్రవేశపెట్టాడు. వధువును సిద్ధపరిచే వర్తమానాన్ని దేవుడు ఆయనకి ఇవ్వటానికే వచ్చాడు. ఇది రెండవ ప్రశ్నకు సమాధానం. మూడవది ఏంటి? 63లో ఆ పర్వతము దగ్గర ప్రవక్తను దర్శించిన దూతలు ఎవరు? వారు దేవదూతల, రెక్కలు కట్టుకొని వచ్చిన దేవదూతల, గాబ్రియేలా, మిఖాయేలా, ఏ దూత వచ్చాడు చెప్పండి? ఎవరు వచ్చారు? దేవదూతలు కాదు. ఎవరు వచ్చారు ఆయన దగ్గరికి? 7 సంఘ కాలపు దూతలు ఆయన దగ్గరికి దిగి వచ్చారు. అవునా? ఇక్కడ మనం చూస్తున్న పాలు, ఐరేనియస్, మార్టిన్, కొలంబా, లూథర్, వెస్లీ, అలాగే బ్రెన్హామ్ గారు, ఈ 7 దూతలు ఒక పిరమిడ్ ఆకారంలో ఏర్పడి ఆయన చుట్టూ అలా నిలబడ్డారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇంతకీ ఈ 7 ఎవరని? అవునా? ప్రకటన గ్రంథములో ఆయన చేతిలో ఉన్న 7 నక్షత్రాలే ఈ 7 దూతలు. ఒకసారి చూద్దాం. ప్రకటన 1 మొదటి అధ్యాయములో బోరధ్వని లాంటి స్వరాన్ని విన్నాడు యోహాను. ఏంటా స్వరం అని వెనక్కి తిరిగి చూసినప్పుడు ఎవరిని చూశాడు? ఆయన మనుష్య కుమారుని పోలిన స్వరూపాన్ని చూశాడు. ఆయన ఏం చేస్తున్నాడు? 7 దీప స్తంభముల మధ్య అలా సంచరిస్తూ కనిపించాడు ఆయన. అప్పుడు ఆయన చేతిలో ఏమున్నాయి? 7 నక్షత్రాలను చేతబట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరిస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో దాన్నే చూశాడు. చూడండి 1:16. మరి పైనుండి చూడండి, మీకు అర్థమైంది. 15 అనుకుంటా. ఇంకొంచెం పై వచనంలోకి వెళ్ళండి. దానిపైన ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని. దానికి ముందు మీరు చూస్తే గొప్ప బోరధ్వని లాంటి స్వరాన్ని విన్నాడు. ఏంటా స్వరం అని యోహాను వెనక్కి తిరిగి చూశాడు. అప్పుడు ఆయన స్వరూపం ఎలా ఉంది? తిరుగగా. ఇది చాలా జాగ్రత్తగా చూడండి. తిరుగగా 7 సువర్ణ దీప స్తంభముల మధ్య, దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. అది ఇక ఆయన ఎలా ఉన్నాడో వర్ణిస్తూ ఉన్నాడు. ఇప్పుడు 16వ వచనంలోనికి రండి. ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఇదంతా చూడగానే మనకేమర్థమవుతుంది? ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చేతిలో ఏమున్నాయి? 7 నక్షత్రాలు ఉన్నాయి. మరి ఈ 7 నక్షత్రాలు ఏంటి? అది కూడా దేవుడే చెప్తున్నాడు. మొదటి అధ్యాయము 19వ వచనంలో, కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలవబో వాటిని,
చూడండి, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మము. అంటున్నారండి, మర్మం అంటే అర్థం ఏంటి? అక్కడ ఏదో రహస్యమైన కార్యం ఉంది, కానీ మనకు కనిపించదు. అదే వచ్చిన చిక్కు. అన్నీ మనకు కనిపిస్తే ప్రాబ్లమే ఉండదు, అవునా? ఈరోజు మనం ఎందుకు తన్నుకోవాలి? నీ మతం గొప్పదా, నా మతం గొప్పదా? నీ దేవుడు గొప్పోడా, నా దేవుడు గొప్పోడా? నువ్వు వెళ్ళే మార్గం సరైందా, నేను వెళ్ళే మార్గం సరైందా అని అన్నీ ప్లేన్గా కనిపిస్తూ ఉంటే అసలు నువ్వు నేను తన్నుకో, అవునా? స్వీట్ తిన్నప్పుడు అందరికీ స్వీట్గానే ఉంటుంది, కారం తిన్నప్పుడు అందరి కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. కాబట్టి ఏ గొడవ ఉండదు. ఇది కారంగా ఉంటుంది, తినొద్దు, అది స్వీట్గా ఉంటుందని ప్లేన్గా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ విషయాలు ఎలా ఉన్నాయంటే బైబిల్లో మర్మయుక్తంగా దేవుడు కొన్ని విషయాలు దాచిపెట్టాడు. అవేంటో తెలియకే ఈరోజు మనకే ఈ సమస్యలన్నీ కూడా. కాబట్టి అదే అంటున్నాడు, నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. చూడండి, ఆన్సర్ ఆయనే చెప్తున్నాడు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. చాలా క్లియర్గా ఉంది. వారు దేవదూతలు కాదు, గాబ్రియేలు కాదు, మిఖాయేలు కాదు. దేవుని చేతిలో స్పెషల్గా ఉన్న 7 నక్షత్రాలు. వీళ్ళు ఎవరు అంటే 7 సంఘ కాలాలకు దేవుడు పంపించిన 7 వర్తమానికులు. అంటే భూమి మీదకి వచ్చిన మనుషులు. వాళ్ళు రెక్కలు కట్టుకొని వచ్చి నీకు కల్లో కనపడి చెప్పే దేవదూతలు కాదు. వాళ్ళు భూమి మీదకి వచ్చి సంఘాల మధ్యకు దేవుడు పంపించిన వర్తమానికులు. అలాగే ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. ఎంత క్లియర్గా ఉందో చూడండి. ఇక అందులో కన్ఫ్యూజన్ ఏముంది? దేవుడే చెప్పాడు, నా చేతిలో ఉన్న 7 నక్షత్రాలు ఎవరో కాదు కానీ 7 సంఘాలకు నేను పంపించబోయే 7 వర్తమానికులు. ఈ 7 దీప స్తంభములు ఏవో కాదు కానీ 7 సంఘములు. ఆ సంఘములేంటో కూడా మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, అవునా? ఎఫెసు, స్మరణ, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. ఈ 7 సంఘ కాలాలకి దేవుడు ఏం చేశాడు? ఒక్కొక్క దూతను పంపించాడు. ఈ 7 దూతలే కలిసి మన ప్రవక్త దగ్గరికి వచ్చి అలా సర్కిల్ లాగా నుంచున్నారు. సర్కిల్ లాగా ఆయన చుట్టూ అలా నిలబడి మన ప్రవక్తను ఎక్కడికి తీసుకెళ్లారు? ఆ మేఘములోనికి మన ప్రవక్తను కొనిపోయారు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి సహోదరులారా, ఇది మరి 3వ ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు మర్మయుక్తమైన మేఘములో ఎవరున్నారు? చాలా సింపుల్. ఎవరున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు, అవునా? ప్రవక్త మేఘములోనికి ఎందుకు కొనిపోబడ్డాడు? ఇప్పుడు కిందకు వచ్చారు కదా, 7 దూతలు కిందకు వచ్చారు ప్రవక్త దగ్గరికి. అక్కడే ఆయనకి ప్రత్యక్షతనివ్వచ్చు కదా, మళ్ళీ పని పెట్టుకొని ఆయన పైకి తీసుకెళ్ళటం దేనికి? అందరూ ఆలకిస్తున్నారండి. ఇది ఎలా ఉందంటే సేమ్ పాత నిబంధనలో మోషేను దేవుడేమన్నాడు? సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. వెళ్ళిన తర్వాత 6 రోజులు దేవుడు అలాగే ఉండి 7వ రోజున ఏమన్నాడంటే మేఘములోనికి రమ్మని అడిగాడు, అవునా? కాబట్టి ఆ మేఘములో మన దేవుడు ఉన్నాడు. అలాగే మోషేను దేవుడేమన్నాడు? సీనాయి పర్వతం మీదకి ఎక్కి రమ్మని చెప్పాడు. మోషేకు ముందే అర్థమైపోయింది, పైకి వెళ్ళానంటే ఎప్పుడు వస్తానో తెలీదు. అందుకని ఏమన్నాడంటే కింద మీరు ఏమన్నా వ్యవహారాలు పంచాయతీలు ఉంటే ఈ సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని చూసుకోండి అని చెప్పాడు. ఆయన మాత్రం యెహోషువని వారిని వెంట పెట్టుకొని పైకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యెహోషువను అక్కడే ఉంచి ఆయన కొండ శిఖరం మీదకి వెళ్ళాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మేఘముతో ఆ యొక్క కొండను ఆవరించాడు. ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 15. మోషే కొండ మీదకు ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. సో మన దేవుడు కామన్గా ఎప్పుడు వచ్చినా సరే మేఘమయముతోనే మన దేవుడు వస్తాడు, అవునా? ఆయన ఆరోహణమై వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమైంది? ఒలీవల కొండ దగ్గర పైకి వెళ్ళిపోయిన తర్వాత ఒక మేఘం ఆయన్ని ఆవరించింది. అలాగే రూపాంతరపు కొండ మీద కూడా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నప్పుడు కూడా ఒక మేఘం ఆయన్ని కమ్మింది. కాబట్టి ఇలా మన దేవుడు ఎప్పుడు కూడా మేఘము ధరించుకొని వస్తూ ఉంటాడు. ఇక్కడికి కూడా ఎలా వచ్చాడు ఆయన?
ఆ సీనాయి, ఆ మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి, అందరికి అర్థమవుతుందా? సేమ్ అదే జరిగింది. కాబట్టి మేఘముల నుండి దేవుడు మోషేని పిలిచాడు. ఇప్పుడు మీరు చెప్పండి, అసలు ఎందుకు వెళ్ళాడు మోషే? ఏం తీసుకురావటానికి వెళ్ళాడు? గుర్తొస్తుందా? దేవుని చేత వ్రాయబడిన ధర్మశాస్త్రాన్ని తీసుకుని రావటానికి వెళ్ళాడు ఆయన. అలాగే మన ప్రవక్త మేఘంలోనికి ఎందుకు వెళ్ళాడు? వధువును సిద్ధపరిచే వర్తమానాన్ని తీసుకురావటానికే వెళ్ళాడు. కాబట్టి యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. చూడండి, అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినాలు ఉన్నాడు. ఈ 40 దినాలు ఆయన తిన్నాడా, తాగాడా, కాసేపు నిద్రపోయాడా, కాసేపు అలిసిపోయాడా? మనిషికి ఉండే ఏ స్పందనలో అక్కడ లేవండి. అంటే పూర్తిగా అక్కడ ఏ సముఖములో ఉన్నాడు? ఆయన దేవుని సముఖములో ఉన్నాడు. ఈరోజు మనం ప్రయాసపడతా ఉంటాం. 1 గంట సేపు వాక్యం ఎక్కువ చెప్తే షుగర్ పేషెంట్లు ఏమైపోతూ ఉంటారు? వాలిపోతూ ఉంటారు. వింటున్నారండి? నిజమే అది. అంటే నేను తప్పు అనట్లేదు, కానీ ఇక్కడ అలా ఉంటుంది మనకి. కానీ నిజముగా దేవుని యొక్క ప్రసన్నతలోకి, ఆ ప్రశంసలోకి మనం వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? ఆకలి దప్పికలు కానీ ఏమీ మనకు తెలియదు. మోషే అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు 40 రోజులు. దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే, నువ్వు అర్జెంటుగా కిందకి వెళ్ళు అంటాడు. ఎందుకంటే మోషేకి వెళ్ళబుద్ధి కావట్లేదు. అప్పుడు దేవుడే చేయమన్నాడు, నువ్వు అర్జెంటుగా వెళ్ళకపోతే కింద వాళ్ళు ఏం చేస్తున్నారు? దారుణమైన పనులు చేస్తున్నారు. ఎందుకు? కింద ఆల్రెడీ పాస్టర్ గారు ఉన్నాడు కదా. కింద ఎవరున్నారు చెప్పండి? ఆలోచిస్తున్నారా? అహరోన్ అనే యాజకుడు ఉన్నాడు. అయితే ఈ ప్రజలందరినీ పాడు చేసింది ఎవరో తెలుసా? ఆ యాజకుడే. బైబిల్లో ఉంది, ఒకసారి చదువుదామా? అదే నిర్గమకాండము. ఈరోజు విశ్వాసుల్ని పాడు చేస్తుంది ఎవరంటే పాస్టర్లే. వాళ్ళకి కొత్త ప్రత్యక్షతలు వస్తున్నాయి. ప్రవక్తకు వచ్చిన ప్రత్యక్షత కంటే వీళ్ళకి ఎక్కువ ప్రత్యక్షత వస్తుంది. అదే సమస్య. నిర్గమకాండము 32వ అధ్యాయము 25వ వచనం. చూడండి, ప్రజలు ఎలా తిరుగుతున్నారు? విచ్చలవిడిగా తిరుగుతున్నారు. అక్కడ పాస్టర్ ఉన్నాడుగా. అహరోన్ ఉన్నాడా లేదా? అహరోన్ ఒక్కడే కాదండి. మీరు తర్వాత చదువుకోండి, మీకు అర్థమైంది. వెళ్ళేటప్పుడే మోషే చెప్తాడు, ఈ పెద్దలందరినీ ఇక్కడ ఉంచి ప్రజల యొక్క బాగోగులన్నీ వారు చూసుకోవాలి, నేను పైకి వెళ్ళి ఎప్పుడొస్తానో తెలియదు అని అన్నీ ముందే చెప్పి వెళ్ళాడు. అక్కడ దేవుని ప్రసన్నతలో ఉండి ఆయనకి ఏమీ తెలియట్లేదు. కానీ దేవుడు మాత్రం త్వర పెడుతున్నాడు, నువ్వు తొందరగా వెళ్ళు కిందకి, ఎందుకంటే ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. చదవండి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసెను. రాతి పలకలు తీసుకుని వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళందరూ మళ్ళీ ఎవరు అన్యులు కాదండి. ఇప్పుడు వచ్చిన చిక్కేంటంటే తాగుబోతూ తాగుతాడు, ఒక పాపి పాపం చేస్తాడు, ఒక అన్యుడు విగ్రహారాధన చేస్తాడు. అందులో పెద్ద విషయం లేదు. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే దేవుని పేరు చెప్పుకొని వీళ్ళు గంతులేస్తున్నారు. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూసెను. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను. అది దేవుడు ఎవరి మీదకు తీసుకొచ్చాడు? ప్రజలు అలా తయారయ్యారంటే కారకులు ఎవరు? నాయకులే, అవునా? అహరోను యాజకుడు, అభిషేకము నొందిన యాజకుడు. అయినా సరే ఏం చేశాడు ఆయన? ప్రజలను విచ్చలవిడిగా తిరగటానికి విడిచిపెట్టాడు. అందుకే మనం ఏమంటాం? తోలేవాడు గుడ్డివాడు అయితే గుర్రం ఎన్ని కాళ్ళ మీద వెళ్ళిద్ది? 3 కాళ్ళ మీద వెళ్ళిద్ది అంట. ఎందుకని? తోలేవాడు గుడ్డివాడు, వాడికి తెలియదు. కాబట్టి అందుకే దేవుడేమన్నాడు? మీ నాయకులు గుడ్డి నాయకులు అని తిట్టాడా లేదా? కాబట్టి సహోదరులారా,
దేవుడు ఎలాగైతే మోషేను మేఘములోనికి తీసుకొని ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలను ఇచ్చాడో, అలాగే మన దేవుడు ఆ మేఘములోనికి మన ప్రవక్తను కొనిపోయి ఆయనకి 3వ ఈడ్పు యొక్క ప్రత్యక్షతనిచ్చి మళ్ళీ పంపించాడు. దాని తర్వాత మన ప్రవక్త చేసిన ప్రసంగాలన్నీ కూడా అత్యంత ప్రాముఖ్యమైన ప్రసంగాలు. 7 ముద్రలు కానీ 7 బూరలు కానీ ఇవన్నీ వధువును సిద్ధపరిచే వాక్యాన్ని మన ప్రవక్త చేత దేవుడు బోధించాడు. ఇదంతా అయిపోయిన తర్వాత 63లో దేవుడు దిగి వచ్చాడు ఫిబ్రవరిలో. 65లో మన ప్రవక్త చనిపోయాడు. అంటే దాని అర్థం ఏంటి? లాస్ట్లో క్లైమాక్స్ గురించి వివరించడానికి దేవుడు వచ్చాడు. అవన్నీ ఎప్పుడైతే ప్రవక్త ద్వారా బయలుపరిచాడో ఇక వెంటనే దేవుడు ఆయన రంగం మీద నుంచి తీసేసుకున్నాడు. కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన కావాలని 63లో వచ్చి లాస్ట్ బెల్ కొట్టడానికి వచ్చాడు. స్కూల్లో ఏమైంది? చివరి బెల్ ఎప్పుడైతే కొడతారో ఇక గేట్స్ అనేవి ఏమవుతాయి? క్లోజ్ అయిపోతాయి. కాబట్టి 63లో మన దేవుడు వచ్చి ఏమన్నాడు? ఇక ఆలస్యం ఉండదు కానీ, తన మీద తానే ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు, ఆలస్యం ఉండదు కానీ 7వ దూత పలికే దినాల్లో మర్మములన్నీ ఏమవ్వాలి? సమాప్తము చేయబడాలి అని చెప్పటానికే మన దేవుడు 63లో బలిష్ఠుడైన దూతగా దిగివచ్చాడు. ఆ మేఘములోనికి మన ప్రవక్తను కొనిపోయాడు. అందరూ ఆలకిస్తున్నారు కదా? కాబట్టి 4వది అయిపోయింది. 5వది ఏంటి? 63లో చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు యొక్క 2వ రాకడ జరిగిందా? ఎందుకంటే చాలామంది ఈరోజు రాకడ అయిపోయిందని నమ్ముతున్నారు. కొంతమంది అయితే ఇప్పుడు మనం 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నామని చెప్తున్నారు. ఈ వర్తమానంలో నుండి వెళ్ళిపోయి వాళ్ళు ఏమంటున్నారు? కొంతమంది ఏమో 8వ దూత ఉన్నాడని, కొంతమంది ఏమో ఇంకా కొమ్మరింపు రావాలని, కొంతమంది అయితే ఆల్రెడీ రాకడ 63లో అయిపోయింది, ఇప్పుడు మనం 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నామని రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అందుకని ఫస్ట్ది ఏంటంటే 63లో 2వ రాకడ జరిగిపోయిందా? కొంతమంది ఏమంటున్నారంటే చాలామంది దీన్ని నమ్ముతున్నారు. ఏంటి? రాకడ అయిపోలేదు కానీ 63 నుంచి కొనసాగుతూ ఉంది రాకడ. అంటే ఇప్పటికీ రాకడ జరుగుతూ ఉంది. జరగటం అంటే ఏంటి? ఆయన రావటం అయిపోయింది, ఎత్తబడటం మాత్రమే మిగిలింది అని చాలా తెలివిగా చెప్తున్నారు. ఎందుకంటే దానికి ఆధారాలు ఉన్నాయి, ప్రవక్త చెప్పాడు. కాబట్టి ఆ మాటలు చదివించి ఏమంటున్నారంటే ఆయన రాకడ జరిగిపోయింది, ఇక మిగిలింది ఏంటంటే వధువు ఎత్తబడటం మాత్రమే మిగిలింది. 63 నుంచి మన దేవుడు తన వధువు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన ఆల్రెడీ వచ్చేసాడు, రాకడ అనేది కొనసాగుతూ ఉంది అని చాలామంది ఈరోజు దాన్ని బలంగా నమ్ముతున్నారు. ప్రజలకు కూడా దాన్నే బోధిస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం కూడా దాని గురించి పరిశీలిద్దాం. నిజంగా అయిపోయిందా లేదా 63 నుంచి ఇంకా జరుగుతూ ఉందా మనం చూద్దాం. ఆయన ప్రకటన 10:1లో ఎలా వచ్చాడు మన దేవుడు? బలిష్ఠుడైన దూతగా, అంటే వర్తమానికుడుగా వచ్చాడు. ఫస్ట్ పాయింట్. రెండవది ఎలా వచ్చాడు? ఆయన విప్పబడిన పుస్తకముతో వచ్చాడు. అవునా? మూడవది ఏంటి? ఒక కాలు భూమి మీద, ఒక కాలు సముద్రం మీద మోపాడు. అవునా? నాలుగవది ఏంటి? ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికిని. అవేంటో మనం తెలుసుకోవాలి. తర్వాత ఏంటి? ఆయన ఒట్టు పెట్టుకొని ఒక మాట చెప్పాడు ప్రాముఖ్యమైనది. ఏమని? 7వ దూత పలుకుతాడు, పలికేటప్పుడు మర్మములన్నీ ఏమవ్వాలి? సమాప్తము చేయబడాలి. ఈ కార్యాలన్నీ జరిగినాయి బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చినప్పుడు. అవునా? అయితే వీరు రాకడ అయిపోయిందని ఎందుకు చెప్తున్నారో దానికి కూడా ఆధారాలు ఉన్నాయి. ప్రవక్త చెప్పిన దాంట్లో నుంచే తీసుకొని రాకడ జరుగుతూ ఉంది, ప్రారంభించబడిందని చాలామంది చెప్తున్నారు. వారు తీసుకున్న ఆధారాలు ఏంటో మనం చూద్దాం. ఒక్కసారి మనం కూడా వెనక్కి వెళ్ళి చూద్దాం. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4:15. మరి దీని గురించి క్షుణ్ణంగా మనకు ఒక ఐడియా ఉండాలి. చూడండి, పౌలు మనకు చెప్తున్నాడు, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. చాలా జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. దేవుడు దిగి వచ్చేటప్పుడు 3 కార్యాలు జరగాలని మన ప్రవక్త చెప్పాడు. ఇక్కడ పౌలు కూడా చెప్తున్నాడు. ఆయన దిగి వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? ఫస్ట్ది ఆర్భాటముతోను, రెండవది ప్రధాన దూత శబ్దముతోను,
మూడవది దేవుని బోర. ఈ మూడు జరుగుతాయి. ఈ మూడుతో పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఫస్ట్ది ఏంటి? ఆర్భాటము. రెండవది ఏంటి? ప్రధాన దూత శబ్దము. మూడవది ఏంటి? దేవుని బోర. వీటితో మన దేవుడు దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఈ వాక్యాన్ని సమాధి కార్యక్రమాల దగ్గర బాగా మనం చదువుతాం, అవునా? సో ఇక్కడ మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే, ఇది వధువుని రహస్యముగా కొనిపోయే రాకడది. అది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎదురు చూసే రాకడ ఏంటది? మన దేవుడు ఆల్రెడీ వధువును విమోచించడానికి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు ఆయన, అవునా? వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద పరిచర్య చేశాడు. వధువును విమోచించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ రహస్యముగా దొంగలాగా వచ్చి సిద్ధపడిన వధువును తీసుకుని వెళ్ళిపోతాడు. ఇది రెండవది. మళ్ళీ మూడవసారి వధువుతో కూడా 1000 ఏళ్ల రాజ్య పరిపాలన కోసం మళ్ళీ దిగి వస్తాడు. ఇది ఒక ఆర్డర్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఎదురు చూసేది దేనికోసం? దొంగలాగా రహస్యముగా వచ్చి తన వధువును తీసుకొని పోయే రాకడ కోసం ఈ రోజు మనందరం ఎదురు చూస్తూ ఉన్నాం. అందులో ఎన్ని భాగాలు ఉంటాయి? ఫస్ట్ది ఏముంటుంది? ఆర్భాటము. రెండవది శబ్దము. మూడవది బోరా. ఈ మూడు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. అయితే ఈ మూడింటికి అర్థం ఏంటి? అది ఒక్కసారి మనం చూడాలి. ప్రవక్త ఏం చెప్పాడో చూద్దాం. ఇక్కడ చదవండి. 3 కార్యములు కనిపిస్తుంది కదా కొంచెం. 3 కార్యములు జరుగుచున్నవి. ఆన్లైన్లో కూడా తర్వాత మీరు చూసుకోవచ్చు. ఆర్భాటము, శబ్దము, బోరా. యేసు కనబడుటకు ముందు ఇవి జరగవలసి ఉన్నవి. ఇప్పుడు ఆర్భాటమును చూచేదము. ఫస్ట్ది, యేసు వీటన్నిటిని ఆయన దిగివచ్చుచుండగా ఈ మూడింటిని చేయును. ఆర్భాటం. ఆర్భాటము అనగా ఏమిటి? అది ఎవరైనా చదవండి, మీకు ఇక్కడ కనిపిస్తే. ఆర్భాటము అనగా ఏమిటి? మొదటిగా వెళ్ళు వర్తమానమై ఉన్నది. అది జీవించుచున్న జీవాహారమై వధువును ముందుకు తెచ్చుచున్నది. వింటున్నారండి? 63లో జరిగిందేంటి? వధువును సిద్ధపరిచే వాక్యాన్ని దేవుడు ప్రవక్తకి ఇచ్చాడు. దానితో ప్రవక్త ఏం చేశాడు? వధువుని రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆర్భాటం అంటే 63లో జరిగిందే ఆర్భాటం అని చాలా మంది చెప్తూ ఉంటారు. మనం కూడా దాన్ని ఒప్పుకుంటున్నాం. చూడండి, జీవాహారమై వధువును ముందుకు తెచ్చుచున్నది. సో ఫస్ట్ ఆర్భాటం అంటే ఏంటి? వధువును సిద్ధపరిచే వర్తమానము. రెండవది ఏంటి? శబ్దము, ప్రధాన దూత శబ్దము. దీని అర్థం ఏంటో చూద్దాం. ఇప్పుడు ఆ మొదటిది ఆర్భాటముగా ఉన్నది, ఆ తరువాత శబ్దము, అటు తర్వాత దేవుని బోర. ఆర్భాటము ప్రజలను సిద్ధపరచు వర్తమానముగా ఉన్నది. రెండవది పునరుద్ధానపు శబ్దము. సమాధుల్లో ఉన్నవారందరూ ఏమవ్వాలి? బయటికి రావాలి. అలా మనల్ని సమాధి నుండి బయటకు తీసుకొచ్చేదే ఆ యొక్క శబ్దము. ఎందుకంటే మన దేవుడు లాజరు దగ్గరికి వెళ్ళి, లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచాడు. బైబిల్లో రాయబడింది. ఎలా అరిచాడు ఆయన? గట్టిగా అరిచినప్పుడు ఆ శబ్దం వెళ్ళి ఏం చేసిందంటే లాజరుని సమాధి నుండి బయటకు తీసుకొచ్చింది. అందుకే మన దేవుడు ఒకసారి చూద్దాం. లాజరు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? ప్రవక్త కూడా అదే అంటున్నాడు. ఇక్కడ చూడండి, అదే శబ్దము యోహాను 11:38 నుండి 44 వరకు అక్కడ లాజరును సమాధి నుండి బయటకు పిలుచుచున్నది. సో చనిపోయిన వారిని సమాధి నుండి బయటకు పిలిచేదే శబ్దము. ఆ శబ్దానికి ఏమవ్వాలి? చనిపోయిన వారు లేవాలి. ఎక్కడున్న మనం ఏమవ్వాలి? కనురెప్పపాటులో మార్పు చెందాలి. ఇలా మనల్ని ఎక్కడ ప్రిపేర్ చేసేది, సిద్ధపరిచేది, మహిమ శరీరముగా మార్చేదే ఆ శబ్దము. అది రెండవది. చూడండి, బయటకు పిలుచుచున్నది. మొదటిగా వర్తమానము, వధువును ఐక్యపరచుచున్నది. ఆ తరువాత మరణించిన వారి పునరుద్ధానము. చూసారా? మూడవదిగా దానితో పాటు కొనిపోబడుట. ఇప్పుడు మూడింటిని గమనించండి. సో రెండవది ఏంటి చెప్పండి? శబ్దము దేనికి? మరణించిన వారి పునరుద్ధానము, అవునా? అది రెండవది. బోర దేనికి? మూడవది బోర దేనికంటే
ఎవరైతే సమాధి నుండి బయటకు వచ్చారో సిద్ధపడ్డారో వీళ్ళందరినీ పరలోకములో ఉన్న విందుకు తీసుకుని వెళ్ళేదే బోర. బోర ఎప్పుడు విందుకు మనల్ని ఆహ్వానించేది, లేదా యుద్ధానికి మనల్ని ఆహ్వానించేదే బోర. అయితే విందు లేదంటే యుద్ధానికి మనల్ని ఆహ్వానించేది బోర. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే తిరిగి లేచిన తర్వాత పరలోకములో విందులోనికి మనం ప్రవేశించాలి. అది చివరిది, మూడవది బోర యొక్క అర్థం. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు చూడండి, మొదటిగా వచ్చుచున్నది వర్తమానమై ఉండి వధువును ఐక్యపరచుచున్నది. రెండవదిగా నిద్రించుచున్న వధువు యొక్క పునరుద్ధానము. ఎందుకంటే 6 సంఘకాలాల్లో వధువు ఏమైపోయింది? చనిపోయింది, నిద్రించింది. వారందరిని ఇప్పుడు ఏం చేయాలి? వారు గడిచిన కాలముల యందు మరణించిన వారు ఎత్తబడిరి. బోర ఆకాశమందు విందుగా ఉన్నది. మూడవది బోర దేన్ని చూపిస్తుంది? ఆకాశములో జరిగే విందుకు మనల్ని ఆహ్వానించేదే బోర. అది పరలోకపు విందుగా ఉన్నది. స్నేహితులారా, అది జరగనై ఉన్నది. వింటున్నారండి? కాబట్టి ఈ మాటలను బట్టి ఇప్పుడు చాలామంది ఏమని చెప్తున్నారంటే ఈ 3 కార్యాల్లో ఫస్ట్ కార్యం ఆల్రెడీ జరిగిపోయింది, మిగిలిన ఎన్నున్నాయి? ఇంకా 2 ఉన్నాయి. కాబట్టి రాకడనేది కొనసాగుతూ ఉంది. 63 నుంచి ఇంకా కొనసాగుతూ ఉందని చాలామంది ఈరోజు చెప్తున్నారు. దాన్ని బలంగా నమ్ముతున్నారు. విశ్వాసుల చేత కూడా దాన్ని ఒప్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారికి ఆధారాలు ఉన్నాయి ప్రవక్త చెప్పిన మాటలను బట్టి. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన దేవుడు ఎలా వచ్చాడు చూడండి. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. బలిష్ఠుడైన దూతగా అంటే ఆయన వచ్చిన పర్పస్ ఏంటి? వధువును తీసుకెళ్ళటానికి రాలేదు, ఆయన వధువును సిద్ధపరచడానికి వచ్చాడు. అవునా? అందుకే దూతగా దిగి వచ్చాడు. ఆయన చేతిలో ఏముంది? విప్పబడిన పుస్తకం ఉంది. అంటే ఇంకా జరగవలసిన కార్యాలు కొన్ని బాకీ ఉన్నాయి. అందరూ ఆలకిస్తున్నారా? ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. కొనసాగుతూ ఉంటే మన దేవుడు ఇంకా ఆ సన్సెట్ పర్వతం దగ్గర అలాగే ఉన్నాడా? వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఆయన కొనసాగుతూ ఉంటే ఆయన అక్కడే ఉండాలి. ఇంకా అదే ప్రదేశంలో ఉండి మన కోసం ఎదురు చూస్తూ ఉండాలి. కానీ ఆయన వచ్చిన ఉద్దేశము వేరు, దాన్ని జరిగించాడు. దేవుడు వెళ్ళిపోయాడు. మళ్ళీ తన వధువుని దొంగలాగా వచ్చి తీసుకెళ్ళటానికి ఆయన రాబోతున్నాడు. అంతేగాని 63లో ఆల్రెడీ వచ్చి మన కోసం అక్కడే ఎదురు చూస్తున్నాడని కాదు. ఆయన వచ్చిన ఉద్దేశం వేరు, ఆయన వచ్చిన పర్పస్ వేరు. దాన్ని జరిగించుకొని మన దేవుడు వెళ్ళిపోయాడు. దాని తర్వాత మన ప్రవక్త వచ్చి వధువుని టకటక సిద్ధపరిచి 65లో ఆయన కూడా చనిపోయాడు. ఇప్పుడు మనందరం ఎదురు చూస్తుంది దేనికోసం అంటే ఆయన రహస్యముగా వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళిపోయే దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. దీని గురించి ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక్కసారి మనం మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనికి వెళదాం. మీకు దీంతో క్లారిటీ వచ్చింది. మత్తయి సువార్త 25 మొదటి నుంచి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఈ కథ చిన్నప్పటి నుంచి మనం వింటున్నాం. వీరిలో 5గురు ఎవరు? బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి కలిగిన వారు. ఇప్పుడు మీరు చెప్పండి, బుద్ధి లేని వారంటే ఎవరు? పరిశుద్ధాత్మను పొందకుండా లేదా పరిశుద్ధాత్మను తృణీకరించిన సంఘము. అయితే నీతిగా జీవించిన వారు. అవునా? వారు నీతిగానే జీవిస్తారు. కానీ పరిశుద్ధాత్మను వాళ్ళు వర్తమానాన్ని కానీ ప్రవక్తను కానీ పరిశుద్ధాత్మను కానీ వాళ్ళు అంగీకరించరు. వారు బుద్ధి లేని కన్యకలు. అయితే మనం దేని కిందకు వస్తామంటే బుద్ధి కలిగిన కన్యకల కిందకి మనం వస్తాం. ఎందుకంటే మనం దేన్ని సిద్ధపరచుకున్నాం? వర్తమానాన్ని అంగీకరించాం, పరిశుద్ధాత్మను మనం అంగీకరించాం. ఒకరోజు పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడి విందులో మనం పాల్గొంటాం. కాబట్టి ఈ 10 మంది కన్యకలు బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. అయితే బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. 10 మంది సిద్ధపడ్డారు. ఎవరి కోసం? రాకడ కోసం, పెండ్లి కుమారుడి కోసం. అయితే పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా యేసు త్వరగా వచ్చుచున్నాడు అని ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద మనం చూస్తూ ఉంటాం. అది చూసినప్పుడు చాలామంది ఏమంటారు? ఒరే, ఎంతసేపు ఇదిగో దేవుడు వస్తున్నాడు, అదిగో దేవుడు వస్తున్నాడు, ఈ ప్రపంచం కూలిపోద్ది, 2012లో యుగాంతం అన్నారు. ఇవన్నీ ఎప్పుడు జరిగేది? కాబట్టి దేవుడు ఇప్పుడప్పుడే
వచ్చేటట్టు లేడు అని ఆలస్యము చేయగా వారు కునికి నిద్రించిరి. కొంతమంది రిలాక్స్ అయిపోయారు, కొంతమంది ఏమో వయసు అయిపోయి చనిపోయారు. వింటున్నారండి? ఎందుకంటే దేవుని కోసం ఎదురు చూస్తూ కాలం ఆగదు కదా, కాలం గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి కాలగమనంలో కొంతమంది నిద్రించారు, కొంతమంది రిలాక్స్ అయిపోయారు. అయితే ఇలా ఉండగా ఏం జరిగిందో చూడండి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనరండి అని ఒక కేక వినపడెను. ఇక్కడే ఉంది, మనం పట్టుకోవాల్సింది ఇక్కడే. అందరూ రిలాక్స్ అయిపోయిన సమయంలో సడన్గా ఏం వినపడింది? ఒక కేక వినపడింది. ఈ కేక దేనికి అంటే నిద్రించిన వారందరినీ సిద్ధపరచటానికి. వారు లేచి ఏం చేశారు? దివిటీలు చక్కబెట్టుకున్నారా లేదా? కానీ పెండ్లి కుమారుడు రాలేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. 63లో జరిగింది అదే. చివరిగా ఒక కేక వినపడింది. ఏమని? ఇక ఆలస్యము లేదు, కానీ 7వ దూత పలికే దినాల్లో మర్మమంతా సమాప్తము చేయబడిద్ది. అంటే స్కూల్లో ఆఖరి బెల్లు కొట్టడానికి మన దేవుడు 63లో దిగి వచ్చాడు. ఇక్కడ అదే జరిగింది. ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన్న రండి అని ఒక కేక వినపడెను. అప్పుడు ఏం చేశారు వీళ్ళు? ఈ కేక ఏంటి చెప్పండి? ఈ మూడిటిల్లో ఇప్పుడు మనం విన్న కేక ఏది అంటే ఆర్భాటము. అవునా? అయితే దాని తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ ఉందా లేదా? చదవండి. ఆయన పరలోకము నుండి దిగి వచ్చినప్పుడు ఆ మొదటిగా వచ్చినది ఏమనగా అప్పుడు ఒక ఆర్భాటము కలిగింది. అది ఏమిటి? ప్రజలను ఐక్యపరచు వర్తమానముగా ఉన్నది. దీపములను చక్కదిద్దు సమయం ఇది. ఏమంటున్నాడు ప్రవక్త? ల్యాంప్స్ ట్రిమ్మింగ్ టైం అంటున్నాడు. అంటే దీపములను చక్కబెట్టుకునే సమయానికి ఈరోజు మనం వచ్చాం. ఎందుకంటే కేక వినపడింది, ఇక ఆలస్యం లేదని దేవుడు చెప్పాడు. స్కూల్లో ఆఖరి బెల్లు కొట్టేశారు. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? మన దీపములను చక్కబెట్టుకొని మన జీవితాలను సరిచేసుకునే స్టేజ్లోకి మనం వచ్చాం. చూడండి ఏమంటున్నాడు? దీపములను చక్కదిద్దు సమయం ఇది, లేచి మీ దీపములను చక్కదిద్దుకొనుడి. ఇదేనా? ప్రవక్త ఏమన్నాడు? లేవండి. నిద్రపోయే వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? గెచ్చమనే తోటలో ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయండి అంటే వెళ్ళొచ్చేసరికి వీళ్ళు కోమాలోకి వెళ్ళిపోయారు. వింటున్నారండి? ఇప్పుడు వాళ్ళు అనొచ్చుగా ఏమని? ప్రభువా, మధ్య మధ్యలో నువ్వు ప్రసంగం ఆపేసి గట్టిగా ఆమేనని చెప్పిస్తే మా నిద్రలన్నీ పోతాయిగా. పాస్టర్ గారికి అదే పని ఇంకా. అవునా? ఎవరెవరు నిద్రపోతున్నారో చూడటం, కాసేపు ప్రసంగం ఆపేసి ఒక పాట పాడటం, డ్రమ్ము కొట్టి వీళ్ళందరినీ కాసేపు. ఇప్పుడు మీరు నిద్రపోతున్నారని నేను బాధపడతా. కానీ విశ్వాసులు ఎలా ఉన్నారంటే పాలు వాక్యం చెప్తుంటే మాకు నిద్ర వస్తుందని కొంతమంది మా డాడీకి చెప్తున్నారంట. అది విని నాకు కొంచెం నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఇప్పుడు మీరు నిద్రపోతున్నారని నేను ఫీల్ అవ్వాలి, కానీ రివర్స్లో విశ్వాసులు ఎలా ఉన్నారు? ఇప్పుడు పలానా ఆయన వాక్యం చెప్తుంటే మాకు నిద్ర వస్తుంది, ఈయనైతే జోకులేసి కాసేపు నవ్విచ్చి, అవునా, మధ్యలో గిలిగింతలు చెక్కలి గింతలు పెట్టి మమ్మల్ని అందుకోసం కాదండి మనం రావాల్సింది చర్చికి. దేవుడు ఎప్పుడు ఎవరికి చిక్కల గింతలు పెట్టలేదు. బైబిల్లో మీరు చూసుకోండి, ప్రవక్తలు కానీ దేవుడు కానీ ఎక్కడైనా సరే ప్రజలు వినట్లేదు కదా అని చెప్పేసి ఆయన టాపిక్ మార్చలేదు, కాసేపు కుళ్ళి జోకులు వేయలేదు. ప్రజలందరి కాన్సన్ట్రేషన్ ఆయన వైపుకు తిప్పుకోవటానికి వేరే ఏమీ చెప్పలేదు, వాక్యాన్ని మాత్రమే చెప్పాడు. లాస్ట్లో ఏమన్నాడు? ఇలాంటి వాళ్ళు ఉంటారని తెలిసే వినుటకు చెవులు గలవాడు వినుగాక. అంటే దాని అర్థం ఏంటి? నాకు సంబంధం లేదు, వినేవాడు వింటాడు, పోయేవాడు పోతాడు. అది కాబట్టి దీపములను చక్కదిద్దు సమయం ఇది, లేచి ఏం చేయాలి? మీ దీపములను సరిదిద్దుకోండి అని ప్రవక్త అంటున్నాడు. అది ఏ విధమైన వేచి ఉండుటై ఉన్నది? అది 7వ వేచి ఉండుటై ఉన్నది. చూడండి, ఇదిగో పెండ్లి కుమారుడు. ఇక్కడ చూడండి, ఇదిగో పెండ్లి కుమారుడు, లేచి మీ దీపములను చక్కదిద్దుకొనుడి. అర్థమైందా మీకు? కేక వినపడింది. ఏమని? ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అని. దాని తర్వాత మనం చేయాల్సిన పని ఏదో ఉంది. ఏంటది? లేవాలి, దీపములను చక్కబెట్టుకోవాలి. అందుకే మన దేవుడు ఏమన్నాడు? తిరిగి వచ్చేసరికి శిష్యులందరూ నిద్రపోతుంటే ఆయన ఏమన్నాడు? నా వాక్యం బోరింగ్గా ఉందా అన్నాడా? నా వాక్యం నచ్చలేదా అని అడిగాడా? లేదండి. ఒక గడి అయినా మీరు మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయండి.
దానివల్ల నాకు వచ్చేది లేదు, మీరే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారని దేవుడు అన్నాడు. కాబట్టి ఇది ఏ సమయం? ఇదిగో పెండ్లి కుమారుడు, లేచి మీ దీపములను చక్కదిద్దుకోండి. ఆ కేక వినపడిన తర్వాత ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏంటది? ఆ దీపములను చక్కదిద్దుకొనుడి. వారు ఆ విధముగానే చక్కదిద్దుకొనిరి. అయితే వారిలో కొందరేమో వారి దీపముల యందు నూనె లేకుండుట కనుగొనిరి. అయితే చూడండి, అయితే ఇది దీపములను చక్కదిద్దు సమయముగా ఉన్నది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధి గలవారిని అడిగిరి. ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటున్నారా లేదా? సంభాషణ జరుగుతుందా లేదా? లేచారు, దివిటీలు చక్కబెట్టుకున్నారు. వీరికి అర్థమైపోయింది ఏమని? మాకు పరిశుద్ధాత్మ లేదు. వింటున్నారండి? మా జీవితాలు ఎప్పుడు ఎక్కడ ఆరిపోతాయో తెలియదు, కాబట్టి మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి. అప్పుడు వీళ్ళేమన్నారు? అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. ఇదంతా ఒక స్టోరీ లాగా జరుగుతుందా లేదా? అంటే ఈ కేక దేనికోసం? కేక దేనికి? మీరు లేవండి, నిద్ర నుంచి మేలుకోండి, మీ జీవితాలను సరిచేసుకోండి, ఏమన్నా అవకతవకలు ఉంటే వెంటనే సరిచేసుకోండి అని చెప్పే కేక అది. రాకడ కొరకు సిద్ధపరిచే కేక అది. అప్పుడు పెండ్లి కుమారుడు రాలేదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. కేక మాత్రమే అది. మన దేవుడు ఎలా వచ్చాడు? వర్తమానికుడుగా వచ్చాడు, బలిష్ఠుడైన దూతగా వచ్చాడు, విప్పబడిన పుస్తకముతో వచ్చాడు. అవునా? ఒక కాలు దాని మీద, ఒక కాలు దీని మీద పెట్టాడు. మన ప్రవక్తను మేఘములోనికి తీసుకుని వెళ్ళాడు. ఆయనకి కొత్త ప్రత్యక్షతనిచ్చాడు, సంఘాన్ని సిద్ధపరిచే వర్తమానాన్ని ఇచ్చాడు. దీనికోసం దేవుడు వస్తే వీళ్ళేమంటున్నారు? అదుగో రాకడైపోయింది, మన దేవుడు ఆల్రెడీ వచ్చేసాడు, వచ్చేసి మన కోసం ఇంకా ఎదురు చూస్తున్నాడు, ఇక మిగిలింది ఏంటంటే ఎత్తబాటు మాత్రమే అని ప్రజల్ని కొంచెం ఏం చేస్తున్నారంటే డైవర్ట్ చేస్తూ ఉన్నారు. అందరూ వింటున్నారండి? ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు? నిజమే అనుకుంటున్నారు. కాబట్టి చూడండి, ఎప్పుడు వచ్చాడు పెండ్లి కుమారుడు? ఇది ఇంపార్టెంట్ పాయింట్. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు ఇప్పుడు వచ్చాడు. వింటున్నారండి? ఇందాక వచ్చింది ఏంటిది? ఒక కేక, అలారం. అలారం అంటే ఏంటి? నీకు గుర్తు చేసేది. నువ్వు నిద్ర మత్తులో ఉంటావు, నువ్వు ఏదో పనికి వెళ్ళాలి, కానీ దాన్ని మర్చిపోయి నిద్రలో ఉంటావు. నిన్ను సడన్గా లేపేది ఏంటిది? ఆ అలారమే నీకు గుర్తు చేసేది. నీ బాధ్యతలను నీకు గుర్తు చేసేదే, నిన్ను సిద్ధపరిచేదే అలారం. కాబట్టి ఫైనల్ అలారం దేవుడు ఎప్పుడు మోగించాడంటే 63లో బలిష్ఠుడైన దూతగా వచ్చి ఆయన అలారాన్ని మోగించాడు. చివరి బెల్లు మోగించడానికి వచ్చాడు. దాని తర్వాత వధువు ఏమైంది? నిద్ర మేలుకొని ఆమె జీవితాన్ని త్వరగా సిద్ధపరచుకుంటూ ఉంది. అయితే వీరు బుద్ధి లేని కన్యకలకి ఇప్పుడు అర్థమైంది ఏమని? అరే, మా దగ్గర వర్తమానము లేదు, పరిశుద్ధాత్మ లేదని. అప్పుడు వెంటనే ఎప్పుడైతే వారు యేసుక్రీస్తు నామం దగ్గరికి, పరిశుద్ధాత్మ దగ్గరికి, వర్తమానము దగ్గరికి, ఆది అపోస్తుల దగ్గరికి ఎప్పుడైతే వారు తిరుగుతారో వారు ఇంకా తెచ్చుకోరు. ప్రవక్త అన్నాడు, వారు పరిశుద్ధాత్మను పొందరు, కానీ పొందటానికి ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో ఏమైంది? వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. ఇది రాకడ. ఇప్పుడు జరిగింది రాకడ. వచ్చి ఏం చేశాడు? అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అవునా? కాబట్టి ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోర, ఈ మూడు కరెక్ట్గా ఫుల్ఫిల్ అవటానికి దేవుడు ఈ యొక్క ఉపమానం చదివితే మనకు అర్థమైపోద్ది. సో పెండ్లి కుమారుడు ఎప్పుడు వచ్చాడు చెప్పండి? కేక వినపడినప్పుడు రాలేదు, ఇప్పుడు వచ్చాడు. వీళ్ళందరూ కొనబోతున్న సమయంలో పెండ్లి కుమారుడు వచ్చాడు. ఇక్కడ ప్రవక్త అదే అంటున్నాడు, చూడండి. మీరు చూడండి, ఆ నిద్రించుచున్న కన్యక ఏమీయో పొంది ఉండలేదు, అది సరియే. మీరు గుర్తుంచుకోండి, వారు నూనె కొనుటకు వెళ్ళినప్పుడు, గుర్తుంచుకోండి, వారు దాన్ని పొందిరని లేఖనములు చెప్పుటలేదు. వారికి పరిశుద్ధాత్మ దొరికిందని బైబిల్లో లేదు. అయితే వారు బయటికి వెళ్ళి దాన్ని కొనుటకు ప్రయత్నించుచుండగా అప్పుడేమైంది? ఒక స్వరము వినపడిన. ఏమి జరిగినది? నిద్రించుచున్న కన్యకలందరూ లేచి మరి వారి దీపములను శుభ్రపరచుకొని పెండ్లి విందుకు వెళ్ళిరి. కాబట్టి దేవుడొచ్చిన టైం ఎప్పుడు? బుద్ధి లేని కన్యకలు పరిశుద్ధాత్మ కోసం వారు వెతుకుతున్న సమయంలో. ఆల్రెడీ వధువు నూనె కలిగి ఉంది, వీరు మాత్రం దాన్ని పొందటానికి వెళ్ళిన సమయంలో పెండ్లి కుమారుడు వచ్చాడు.
కానీ దానికి ముందు ఏం వినపడింది? ఒక కేక వినపడింది, సిద్ధపడండి, లేవండి. అవునా? మనం బస్ ఎక్కి వెళతా ఉంటాం, హైదరాబాద్ ఎంటర్ అవ్వగానే వాడు వచ్చి ఏమంటాడు? హైదరాబాద్ వచ్చింది లేవండి అని అందరిని ఒకసారి లేపుతాడు. కానీ అందరు దిగిపోరు. నీ స్టేజ్ ఎప్పుడు వచ్చిందో తెలియదు. అవునా? నువ్వు ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో దిగాలి సపోజ్, కానీ నువ్వు ఎల్బీ నగర్ రాగానే ఏమంటాడు? హైదరాబాద్ వచ్చింది లేవండి అంటాడు. అప్పుడు మనం లేచి ఏం చేయాలి? నీ సామాన్లు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. అవునా? నీ కింద చెప్పులు ఎక్కడన్నా ఉంటే వాటిని తొడుక్కోవాలి. పిల్లలు ఎవరైనా నిద్రపోతుంటే వారిని లేపాలి. అన్నీ సిద్ధపరచుకొని నీ బ్యాగులన్నీ పట్టుకున్నప్పుడు అప్పుడు నీ స్టేజీ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? అప్పుడు దిగుతావు. అందరూ వింటున్నారండి? కాబట్టి మనల్ని సిద్ధపరిచే వాక్యము కేక ఆల్రెడీ వినపడింది. అయితే పెండ్లి కుమారుడు ఇంకా రాలేదు. మరి 63లో వచ్చాడు కానీ మీరు అడగొచ్చు, 63లో వచ్చింది దేనికోసం? అది రాకడ కాదు. దేవుడు ఒక పర్పస్ కోసం వచ్చాడు, దాన్ని జరిగించాడు, తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన ఇప్పుడు లేడు అక్కడ, సన్సెట్ పర్వతం దగ్గర ఆయన లేడు. వింటున్నారండి? కాబట్టి ఇప్పుడు చూడండి, ఇది 65లో చెప్పిన వర్తమానం, ఎత్తబడుట అనే ప్రసంగంలో, అదే ప్రసంగంలో మన ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. ఇప్పుడు ఆ చోట సిద్ధముగా ఉన్నాము, జరగవలసిన ఒకే ఒక్క కార్యము ఏమనగా సంఘము వెలుపలకి వచ్చి సూర్యుని కాంతి యందు అని రాయబడింది, కానీ అది దేవుని కుమారుని యందు అని ఉండాలి. తర్జుమా తప్పది. SON అని ఉంటే ఇంగ్లీష్ బైబిల్లో వీళ్ళు ఏం చేశారు? SUN అని మార్చుకొని సూర్యుని కింద అని పెట్టారు. కానీ కరెక్ట్ ఏంటంటే జరగవలసిన ఒక్క కార్యం ఏదనగా సంఘము వెలుపలకి వచ్చి దేవుని ముందు పరిపక్వము కావలసి ఉన్నది. ఇక అదే బాకీ ఉంది అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇప్పుడు సపోజ్ 63లో రాకడ అయిపోతే ప్రవక్త ఈ మాట చెప్పేవాడు కాదు. ప్రవక్త ఏమన్నాడో చూడండి. ఇది ఎప్పుడు చెప్పింది? 65లో మన ప్రవక్త చనిపోయేటప్పుడు, చనిపోయే సంవత్సరం అది. దేవుడు వచ్చింది ఎప్పుడు? 63లో. 65లో ప్రవక్త ఏమనాలి? రాకడ అయిపోయిందనన్నా చెప్పాలి, లేదా కొనసాగుతుందనన్నా చెప్పాలి. కానీ ఇక్కడ ఏమన్నాడో చూడండి. మనం ఇప్పుడు ఈ ప్రపంచపు ముగింపు చరిత్ర యందున్నామని మనము ఎరుగుదుము, నేను దాన్ని నమ్ముచున్నాము. ప్రభు యొక్క రాకడ మనము తలంచు దానికన్నను అతి చేరువై ఉన్నది. దీని అర్థం ఏంటి? రాకడ జరిగిపోయిందనా? రాకడ కొనసాగుతుందనా? జరగాల్సి ఉందనా? ఇంకా జరగాల్సి ఉంది, నేను కూడా దానికోసం సిద్ధపడుతున్నాను అని మన ప్రవక్త చెప్తే వీళ్ళేమంటున్నారు అంటే ప్రవక్తకు కూడా తెలియకుండా వీళ్ళకి తెలిసిందని. కొన్ని విషయాలు ప్రవక్తకు కూడా తెలియవు, కానీ వీళ్ళకి తెలిసిపోతాయి. అదే వచ్చిన చిక్కు. ప్రవక్తకి దేవుడు తెలియజేస్తే ప్రవక్త మనకు తెలియజేస్తాడు. కానీ ఇక్కడేమైంది? ప్రవక్తకు కూడా తెలియచేయని విషయాలు కొన్ని వీళ్ళకి దేవుడు తెలియజేస్తున్నాడు. అదే వచ్చిన సమస్య. ఇక్కడ ప్రవక్త ఏమన్నాడు? ప్రభు యొక్క రాకడ మనము తలంచు దానికన్నను అతి చేరువై ఉన్నది. ఇంగ్లీష్లో కూడా చూడండి, ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ క్లోజర్. దాని అర్థం ఏంటి? అతి సమీపముగా, త్వరలో జరగబోతుంది అని మన ప్రవక్త చెప్పాడు. ఇది ఎప్పుడు? 65లో. అలాగే 64లో మహోన్నత కళాఖండం అనే ప్రసంగంలో కూడా మన ప్రవక్త ఏమన్నాడో చూడండి. ఇక్కడ చూడండి, వాక్యము నెరవేరినది, మనము ప్రభుని రాకకు సిద్ధముగా ఉన్నాము. దేనికి? ఎత్తబడటానికి సిద్ధముగా కాదు, ప్రభుని యొక్క రాకడ కొరకు సిద్ధముగా ఉన్నాం. వీళ్ళు ఏమని చెప్తున్నారు? రాకడ అయిపోయింది, ఎత్తబడట మాత్రమే మిగిలింది అంటున్నారు వీళ్ళు. కానీ ప్రవక్త ఏమంటున్నాడు? ఆయన రాకడ కొరకు మనము సిద్ధముగా ఉన్నాము. ఇంగ్లీష్లో కూడా చూడండి, వీఆర్ రెడీ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. అంటే దాని అర్థం ఏంటి? దేవుని యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడుతున్నామని చెప్తే వీళ్ళేమంటున్నారు? కొత్త కోణాన్ని చూపిస్తూ ఉన్నారు ప్రజలకి. అందరూ వింటున్నారండి? ప్రవక్త చూపించిన కోణం చాలు మనకి, ఇంకా వెరైటీ కోణాలు మనకి వద్దు. కాబట్టి సహోదరులారా, దేవుడు ఎప్పుడైతే ఆఖరి వ్యక్తి, వధువులో ఉన్న ఆఖరి వ్యక్తి ఎప్పుడైతే లోపలికి వచ్చేస్తాడో, నేను పోయిన వారం చెప్పాను, ఇక ఆయన పుస్తకాన్ని మూసేసి గొర్రె పిల్ల నుంచి ఎలా మారుతాడు? కొదమ సింహముగా మారుతాడు. ఆయన వధువును కనురెప్పపాటులో తీసుకొని వెళ్ళిపోతాడు. దొంగలాగా వస్తాడు, దొంగలాగా తీసుకొని వెళ్ళిపోతాడు. అయితే 63లో వచ్చింది ఏంటిది?
ఈ దొంగ రాకడ కొరకు, రహస్యమైన రాకడ కొరకు మీరు సిద్ధపడండి. నిద్రపోతే లేవండి, లేస్తే మీరు దివిటీలు చక్కబెట్టుకోండి, నూనె ఉందా లేదని చెక్ చేసుకోండి, ఎందుకంటే హైదరాబాద్ వచ్చేసింది అని ఎలాగైతే కండక్టర్ వచ్చి గట్టిగా అరుస్తాడో అలాగే దేవుడు కూడా ఇక ఆలస్యము లేదు కానీ 7వ దూత పలుకుతాడు, అప్పుడు మర్మములన్నీ సమాప్తము చేయబడతాయి అని చెప్పటానికే 63లో దిగి వచ్చాడు. అందరూ వింటున్నారండి? కాబట్టి 6వ ప్రశ్న, 5ది ఇంపార్టెంట్ది మనం ఆల్రెడీ వివరించుకున్నాం. దీని గురించి మరి ఆన్లైన్లో పెట్టింది ఎందుకంటే మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే మళ్ళీ మీరు లేఖనాలని పరిశీలించండి, ప్రవక్త వర్తమానాలని పరిశీలించండి. వారు చెప్పిన మాటలు వీరు చెప్పిన మాటలు కాదు, కానీ అలాగున్నదా లేదా అని మనం ఏం చేయాలి? లేఖనాలను, ప్రవక్త చెప్పిన వాక్యాలను పరిశీలిస్తూ ఉండాలి. అలాగే 6వ క్వశ్చన్ ఏంటంటే 63లో దేవుడు బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చుట దేన్ని చూపిస్తుంది? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దేన్ని చూపిస్తుంది? స్కూల్లో చివరి బెల్లు కొట్టడానికే దేవుడు వచ్చాడు. అందులోని అంతరార్థం ఏమిటి? అంతరార్థం ఏంటి చెప్పండి? ఇదే అంతరార్థం. 7వ దూత పలుకుతాడు, మొత్తం క్లోజ్ అయిపోయే టైం వచ్చింది. కాబట్టి మీరు ఏం చేయాలి? అర్జెంటుగా లేవండి నిద్రపోయే వాళ్ళు, వర్తమానముతో మీ జీవితాలను సరి చేసుకోండి. అవునా? వర్తమానం అంటే ఏంటి? బైబిల్ అంతా వాక్యమే కదా, మళ్ళీ వర్తమానం ఏంటి? బైబిల్లో ఏమన్నది? ఇప్పుడు మోషే యొక్క వర్తమానం మనకు పనిచేయదు. మోషే ఏమన్నాడు? ఐగుప్తును విడిచి బయటికి రండి అన్నాడు. యెహోషువ ఏమన్నాడు? యోర్దానును దాటి వాగ్దాన భూమిలోనికి వెళదామన్నాడు. ఆ వర్తమానాలు ఇప్పుడు మనకు పనిచేయవు. అవునా కాదా? అయితే వర్తమానం అంటే ఏంటి? ఈ గడియకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దాన్ని మనం పట్టుకోవాలి. అవునా? కాబట్టి ముద్రలు విప్పబడి ఉన్నవి ఎందుకొరకు? ఈ కడపటి సంఘకాలములో ఈ సత్యములను బయలుపరచుటకు. ఎందులకు? ఆయన రాజ్యమునకు తన ప్రజలను పోగు చేయుటకు. అందరూ వింటున్నారండి? కాబట్టి చివరి లైన్ చూడండి, ఆయన తన ప్రజలను తన యొద్దకు ఇప్పుడు తీసుకొని రాదలచెను. 63లో దేవుడు రావటానికి ఉద్దేశం ఏంటంటే తన ప్రజలను దేవుడు ఏం చేయబోతున్నాడు? శారా యొక్క అవిశ్వాసాన్ని దేవుడు ఏం చేశాడు? పోయిన వారం చెప్పాను నేను. ఆల్రెడీ అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అయితే ఇప్పుడు అబ్రహాము విశ్వాసం శారాకు సరిపోయిందా? ఇందాకేమన్నారు బుద్ధి కలిగిన కన్యకలు? ఈ నూనె మీకు నాకు సరిపోదు. నిజమే, అబ్రహాము యొక్క విశ్వాసం శారాకు సరిపోలేదు. అందుకే దేవుడు మళ్ళీ వచ్చి ఆమె యొక్క అవిశ్వాసాన్ని మళ్ళీ ప్రత్యేకముగా తొలగించాడు. కాబట్టి అలా మన యొక్క అవిశ్వాసాన్ని తొలగించి రాకడ కొరకు సిద్ధపరచడానికే దేవుడు 63లో దిగి వచ్చాడు. ఎత్తబడుటకు కావలసిన విశ్వాసము కొరకు వధువునంతటిని క్రమముగా నుంచుటకై ఈ చివరి దినముల యందు ఆ 7 ఉరుముల గుండా ఆయన బయలుపరచునని నేను నమ్ముచున్నాను. అందరూ వింటున్నారా? 6 ప్రశ్నలకి సమాధానం దొరికిందా లేదా? దొరికింది. ఇంకా డౌట్లు ఉంటే అడగండి, చర్చిద్దాం. 7వ క్వశ్చన్ ఏంటంటే చివరి క్వశ్చన్, పరిశుద్ధాత్మ దేనికి ముద్రగా ఉన్నది? ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పరిశుద్ధాత్మ అంటే ఏంటి? ముద్ర. ముద్ర ఎప్పుడేస్తాం? చెక్ లిస్ట్ దగ్గర పెట్టుకొని అన్నీ ఉన్నాయా లేదా ముందు చెక్ చేస్తాం. అవునా? అన్ని టిక్ కొట్టి లాస్ట్లో అన్నీ వచ్చేసినాయి అని తెలిసిన తర్వాత లాస్ట్లో మనం సంతకం పెట్టి దాని తర్వాత సీలేస్తాం. అంటే ముగించబడిన కార్యానికి ముంగుర్తుగా ఉంది. ముద్ర అంటే అర్థం ఏంటి? ముగించబడిన కార్యము. నిన్ను లోకము నుండి దేవుడు ప్రత్యేకించి నిన్ను నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ ద్వారా నీ జీవితాన్ని క్రమక్రమంగా దేవుడు సరిచేసి లాస్ట్లో ఏమిస్తాడంటే తన యొక్క బ్యాడ్జీని, ఆ యొక్క ముద్రను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అంటే నిన్ను విమోచించే ప్రాసెస్ అనేది ముగించబడింది అని చూపించేదే ముద్ర. అవునా? అయితే ఈ ముద్ర చూడండి, పరిశుద్ధాత్మ ఒక ముద్రగా ఉన్నది. మరియు ముద్ర దేన్ని సూచించుచున్నది? ముగించబడిన కార్యమునకు అది గుర్తుగా ఉన్నది. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని దేవుడు 24 సంవత్సరాలు పరీక్షించి లాస్ట్లో ఆయనకి సున్నతి అనే ముద్రనిచ్చాడు లేదా? ఇచ్చాడు. కాబట్టి ఈ ముగించబడిన కార్యానికి 2 అర్థాలు ఉన్నాయని చెప్పాను. ఏం చూపిస్తుందంటే ఈ ముద్ర ఫస్ట్ది యాజమాన్యాన్ని చూపిస్తూ ఉంది. యాజమాన్యం అంటే అర్థం ఏంటి? ఇది నాది. అందరూ వింటున్నారండి? దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు
అని బోర్డు పెడతాం మనం రోడ్డు పక్కన. ఎందుకని? అబ్బా ఈ స్థలం భలే ఉందని ఎవడన్నా చూసి దాని మీద కన్నేసినా అక్కడ బోర్డు చూసి ఏమనుకుంటాడు? ఓహో ఇది పలానా అయింది. అవునా? కాబట్టి యాజమాన్యం అంటే అర్థం ఏంటి? ఈ పీస్ నాది, ఈ బిట్ నాది, ఈ వస్తువు నాది, ఈ విశ్వాసి. అందుకే మన దేవుడు గెత్సెమనే తోటలో ఎవరి కోసం ప్రార్థన చేశాడు? ఎవరి కోసం? తన పిల్లల కోసం చేశాడు. అవునా? అది ఏం చూపిస్తుందంటే యాజమాన్యం, ఇది నాది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే దేవుని సొత్తు. ఎవరి సొత్తు అది? పాస్టర్ గారికి కాదు, నువ్వు బందీ అయి ఉండాల్సింది. అవునా? ఎవరో సంఘ పెద్దకి, మత నాయకుడికి కాదు, మనం బందీగా ఉండాల్సింది. ఎవరికి ఉండాలి? దేవునికి మనం. అందుకే పౌలు ఉత్తరాల్లో ఏమని రాస్తున్నాడు? పౌలును క్రీస్తు ఖైదీనైన నేను అని రాస్తున్నాడా లేదా? ఎందుకంత స్పెషల్గా రాస్తున్నాడు? ఆయన ఎవరికి ఖైదీగా ఉన్నాడు? మనుషులకు కాదు, దేవునికి ఖైదీగా ఉన్నాడు. ఎందుకంటే వారందరూ దేవుని యొక్క సొత్తు. అందుకే పేతురు రాసిన పత్రికలో ఏమనుందో చూద్దాం. మొదటి పేతురు పత్రిక 2:9. అయితే మీరు ఎవరు? మనము చీకటిలో నుండి, దానిపైన ఒకసారి చదువుతారా? 2:9 ఇక్కడ పెట్టాను, దానిపై వచ్చి ఓకే సరే ఇది చూద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణ్ణి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఆ రోజు దేవుడు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులతో ఏమన్నాడు చెప్పండి? మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, వాడి దురాశలు మీరు నెరవేర్చగోరుచున్నారు అన్నాడా లేదా? అంటే దెయ్య పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు ఏం చేస్తారు? తల్లిదండ్రుల యొక్క గుణ లక్షణాలు లోకానికి ప్రచురము చేస్తారు. అంతే కదా? పిల్లల్ని చూస్తే మనకి ఎవరు గుర్తొస్తారు? అరే వీడిని చూస్తుంటే చిన్నప్పుడు అచ్చం వీళ్ళ నాన్న చేసిన దొంగ పనులే గుర్తొస్తున్నాయి అంటారా లేదా? కాబట్టి తల్లిదండ్రుల యొక్క గుణాతిశయములను మనం ఏం చేస్తాం? ప్రచురము చేస్తాం లోకానికి. అందుకే దేవుడు వాళ్ళని చూసి ఏమన్నాడు? వాళ్ళు పైకి ధర్మశాస్త్రం పట్టుకొని పైనుంచి కింద దాకా అంగీలు వేసుకొని నుంచున్నారే, కానీ మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు, వాడి దురాశలు నెరవేర్చగోరుచున్నారు అన్నాడు. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? మిమ్మును పిలిచిన వాడిని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. కాబట్టి దేవుని సొత్తు, యాజమాన్యం, ఇది నాది అని చూపించేదే దేవుడు మనకిచ్చే పరిశుద్ధాత్మనే ముద్ర. వింటున్నారండి? అదేం చూపించిద్ది? అమ్మో వీళ్ళు ఎవరు? దేవుని పిల్లలు. బిలాం ఏమన్నాడు? ఇశ్రాయేలుని చూసి బిలాం ఏమన్నాడు చెప్పండి? ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, మెట్టల శిఖరము నుండి దాన్ని నేను గమనించుచున్నాను, అది జనములలో లెక్కించబడదు, అది ఒంటిగా ఉంటది. ఈ మాటలకు అర్థం ఏంటంటే దేవుని సొత్తైన ప్రజలు వాళ్ళు, అందరితో కలిసిపోయే వాళ్ళు కాదు. వింటున్నారండి? లోకములో అందరినీ ప్రేమిస్తారు కానీ అందరితో కలవరు. కానీ లోకములో ఉన్న సూక్తి ఏంటంటే నువ్వు ప్రేమిస్తే నాతో కలవాలి, అంతే కదా? నువ్వు ఎదుటి వాడిని ప్రేమిస్తే వాడు చేసే పనిలో నువ్వు పాల్గొనాలి. కానీ దేవుడు మనకు నేర్పించింది ఏంటంటే నువ్వు ప్రేమించు కానీ వాడితో చేతులు కలపమాకు అన్నాడు. అవునా? అందుకే బరబ్బాని దేవుడు ప్రేమించాడు కానీ బరబ్బాతో చేతులు కలపలేదు ఆయన. ఇంకా చెప్పాలంటే బరబ్బా కోసం ప్రాణం కూడా ఇచ్చాడు మన దేవుడు. అందరూ ఆలకిస్తున్నారండి. కాబట్టి ఇది ప్రేమ అంటే. అంతేగాని వాడంటే నాకు ఇష్టమని వాడు చేసే ప్రతి దాంట్లో మనం కూడా పాలు పంపులు పొందటం కాదు. వింటున్నారని? అందుకే చాలామంది ఏమంటారు, మేము మీ గుళ్ళకు వస్తున్నాం కదా, మీ చర్చిలకు వస్తున్నాం కదా, మీరు కూడా ఏం చేయాలి? మా గుళ్ళకు రండి, మేము ఇచ్చే తినండి, మా ప్రసాదాలు తినండి అని చాలామంది అడుగుతూ ఉంటారు. అది చూడటానికి అలాగే ఉంటుంది. మేము మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాతో కలవాలి కదా. కానీ దేవుడు మనకు చెప్పింది ఏంటి? వాడిని ప్రేమించు, వాడు ఆపదలో ఉంటే వెళ్ళి ఆదుకో, వాడు బట్టలు లేకుండా ఉంటే వెళ్ళి నువ్వు బట్టలు ఇవ్వు, కానీ వాడు చేసే తప్పులో మాత్రం నువ్వు పాలు పంపులు పొందొద్దు. కాబట్టి ఇదేం చూపిస్తుంది? ఇది దేవుని యొక్క సొత్తు. యాజమాన్యం అంటే అర్థం ఏంటి? ఎవడూ టచ్ చేయటానికి వీల్లేదు. వింటున్నారండి? అందుకే పౌలు ఒక మాట అన్నాడు, ఏమని? మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కావద్దు.
అందుకే పౌలు ఏమంటున్నాడు, నేను క్రీస్తుకు ఖైదీని అని రాసుకున్నాడు. అంటే మనుషులకు కాదు గాని నేను దేవునికే దాసుణ్ణి. ఎందుకంటే నన్ను కొనుక్కున్నవాడు ఎవరు? ఆయన నన్ను కొనుక్కున్నాడు. దేంతో కొన్నాడు? అమూల్యమైన రక్తముతో నన్ను విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు మనం దాసులుగా ఉండకూడదు. అది యాజమాన్యాన్ని చూపించేది. రెండవది భద్రత, చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మన దేవుడు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను నేను. ఫస్ట్ చూడండి, ముద్ర యాజమాన్యమును సూచించును. కింద చూడండి, మరొక విషయము ఏమనగా ముద్ర అనగా ఒక భద్రత. అందుకే మన దేవుడు గెత్సెమనే తోటలో ఎవరి కోసం చేశాడు ప్రార్థన? అప్పుడు ఏమంటాడు తెలుసా మన దేవుడు? నేను లోకము కొరకు ప్రార్థించుట లేదు అని స్పెషల్గా మెన్షన్ చేశాడు. ఇప్పుడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడని బైబిల్లో ఉందా లేదా? యోహాను 3:16 ఏమనుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కానీ గెత్సెమనే తోటలో నేను లోకము కొరకు ప్రార్థించుట లేదు అన్నాడు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. అదే యోహాను సువార్త 17 మనం వెళితే దేవుడు ఏమంటున్నాడో చూద్దాం. రక్షణ పొందుటకే గాని 9 ఒకసారి చూద్దాం. 17:9 చూడండి, నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. ఎవరి కొరకు? తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆయన. 11 మంది శిష్యుల కోసమే కాదండి. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. అది ఎంత క్లియర్గా ఉందో చూడండి. అంటే దేవునికి పక్షపాతం ఉందా? ఉన్నట్టేగా. దీన్ని బట్టి చూస్తే అక్కడేమో లోకమును ఎంతో ప్రేమించాడని రాయబడింది, ఇక్కడేమో లోకము కొరకు నేను ప్రార్థించుట లేదు సశామరే చెప్పేశాడు. కారణం కూడా చెప్తున్నాడు. ఎందుకో? నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? ఎవరి కోసం, ఎవరిని దృష్టిలో పెట్టుకున్నాడు ఆయన? తన పిల్లల్ని మాత్రమే. అవునా? మీరు నా సొత్తు, అందుకే వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. అవునా? తోడేళ్ల మధ్యకు గొర్రెల్ని పంపిస్తున్నట్టుగా ప్రభువా వీరిని లోకములోనికి పంపిస్తున్నాను, సత్యమందు వారిని ప్రతిష్ఠించు, నీ వాక్యమే సత్యము అని గెత్సెమనే తోటలో మన దేవుడు చేసిన ప్రార్థన చాలా విలువైంది, చాలా అమూల్యమైంది. ఎవరి కోసం చేశాడంటే ఆయన ఎన్నికలో ఉన్న ప్రజల కోసం స్పెషల్గా చేశాడు. విడిగా ఏమంటున్నాడు? లోకం కోసం నేను చెయ్యట్లేదు అని మరీ చెప్పాడు. కాబట్టి భద్రత అంటే ఏంటి? దేవుడు ఎవ్వరికి ఇవ్వనంత సెక్యూరిటీ, భద్రత తన పిల్లలమైన మనకే దేవుడిస్తాడు. అదేం చూపిస్తుంది? పరిశుద్ధాత్మ యాజమాన్యాన్ని చూపిస్తూ ఉంది. ఇది నా వ్యక్తి, ఈమె నా కుమార్తె, ఈయన నా కుమారుడు అని. వాళ్ళని ఎవరు టచ్ చేయటానికి వీల్లేదు అని చూపించేదే ఆ యొక్క భద్రత, యాజమాన్యం. సో 7 క్వశ్చన్లు మనం ముగించుకున్నాం. దీన్ని మళ్ళీ మొదటి ముద్రలో మిక్స్ చేస్తే మొత్తం కన్ఫ్యూజ్ అవుతారని ప్రశ్నల జవాబులాగా ఈరోజంతా కూడా ప్రశ్నల గురించి చెప్పాను. తర్వాత మనం ఈ యొక్క మొదటి గుర్రం మీద కూర్చున్న వాడి గురించి వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం ఒక్కసారి లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడి చెప్పిన మాటలను బట్టి కొద్ది నిమిషాలు మనం ప్రార్థనలో ఉందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మమ్మల్ని ప్రేమించి నీవు చెప్పిన మాటలను బట్టి స్తోత్రములు ప్రభువా అని ప్రతి ఒక్కరం ప్రార్థనలో ఉందాం. దేవా మీకు స్తోత్రములు తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రములు తండ్రి. మా ప్రధాన కాపరి మీకు స్తోత్రములు. మీ అడుగు జాడల్లో మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రములు. మా చేయి పట్టుకొని మా వెన్ను తట్టి మమ్మల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ వర్తమానంలో నిలబెడుతున్న దేవా మీకు స్తోత్రములు. ఈ వర్తమానము ద్వారా మాకు ఒక నిరీక్షణ ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు, కానీ వారికి ఎలాంటి నిరీక్షణ లేదు. వారు ఎటు వెళుతున్నామో తెలియదు.
వారి నాయకులు ఎటు నడిపిస్తే అటు వెళ్ళిపోతున్నారు. కానీ మమ్మల్ని అయితే ఒక ప్రవక్తను ఎన్నుకొని ప్రవక్త ద్వారా ప్రభువా మళ్ళీ నీ యొద్దకే మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రములు. తిరిగి మళ్ళీ వాక్యము యొద్దకు మమ్మల్ని పిలిచాడు ప్రవక్త. కాబట్టి తండ్రి మేము కూడా మమ్మల్ని మేము లోపరుచుకొని మమ్మల్ని మేము విధేయులమై వాక్యం యొద్దకు వచ్చే కృపను మాకు దయచేయండి తండ్రి. సిద్ధాంతాలను ఆచారాలను విడిచిపెట్టి మత నాయకుల దగ్గర నుంచి బయటకు వచ్చి వాక్యము యొద్ద ప్రభువా మళ్ళీ ప్రారంభించే కృపను మాకు దయచేయండి. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. నీవు వరునిగా విచ్చేయు వేళ నా తలపుల పంట పండునే. నిజమే ప్రభువా, నీ వచ్చే సమయానికి నేను నూనె సిద్ధము చేసుకొని నిద్ర నుండి మేలుకొని నీ రాకడ కొరకు ఎదురు చూసే కృపను నాకు దయచేయండి తండ్రి. ఆ రోజు ఎత్తబడే సమయం వచ్చినప్పుడు ఎలీషా పనులన్నీ పక్కన పెట్టి ఏలియానే చూస్తూ కూర్చున్నాడు తండ్రి. అలాగే మేము కూడా ప్రభువా, మేము ఎంతో తీవ్రముగా నీ కొరకు ఎదురు చూడాల్సిన సమయంలో ఈరోజు మేము జీవిస్తున్నాం ప్రభువా. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి ఎలాంటి సిద్ధాంతాల వైపు మరి రాకడ అయిపోయిందని, రాకడ జరుగుతూ ఉందని ఏవేవో స్వరాలు మాకు వినపడుతూ ఉండగా వాటన్నిటిని విడిచిపెట్టి ప్రవక్త యొక్క స్వరము దగ్గరికి మళ్ళీ వచ్చే కృపను మాకు దయచేయండి తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని, ఈ మధ్యాహ్నపు దీవెనలతో మమ్మల్ని నింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తువను ఎంతో శ్రేష్టమైన మీ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృపా సమాధానములు కూడి ఉన్న మనందరికీ, ఈ లోకంలోని పరిశుద్ధులందరికీ, అలాగే యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించునుగాక.